యేసుక్రీస్తు వారి శుభనామలందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ మధ్య ఇలాగ ఉండడానికి కృప చూపిన ప్రభువుని స్తుతిస్తూ ఆహ్వానించిన స్థానిక దైవజనులు మరి పిలుపయ్య గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. శుభాలు అందించిన దైవజనులు భద్రంపాల్ గారికి నా ప్రత్యేక వందనాలు. ఆరాధన చేస్తున్న దైవజనులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. చిన్న ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మహాదేవుడా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరుచుచున్న మహాప్రభు స్తోత్ర. నాయన, మీ దాసుల కుటుంబాన్ని రక్షించుకుని బండ మీద నిలవబెట్టి నాయన నీ ప్రజల యొక్క స్థితిగతులను నాయన చీకటైన హృదయాలను వెలిగించడానికి, పాడైన జీవితాలను పవిలముగా కట్టుటకు వాడుకున్న విధానం కొరకు వందనాలు. నాయన, నడిచి వచ్చిన సంవత్సరములన్నిటిలో నీ నమ్మకత్వములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం లేక ఇర్మియా చేత వ్రాయబడినటువంటి పుస్తకం విలాప వాక్య. ఈ మాటల్లో ఇర్మియా మాట్లాడుతున్న సంగతి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎవరు? దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎలాంటి సమయాలలో, ఎలాంటి ప్రత్యర్థుల మధ్య, ఎలాంటి పరిస్థితుల దగ్గరైనా నమ్ముకోదగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైనా ఆలోచన చేశారా, దేవుని నమ్మకత్వం మన జీవితంలో ఎలా ఉంది? దాదాపుగా ఇక్కడ పరిచర్య ప్రారంభించి 20 సంవత్సరాలు దాటిందేమో. 20 సంవత్సరాలు దాటితే 20 సంవత్సరాల పైబడి ఆయన నమ్మకత్వం. ఎవరి నమ్మకత్వం? దేవుని నమ్మకత్వం. చాలాసార్లు అనుకుంటాం మనము నమ్మకంగా ఉన్నాం అనుకుంటాం. మన నమ్మకాన్ని బట్టి మనుగడ సాగడం లేదు. ఆయన చూపుతున్న నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే మన మనుగడ ముందుకి సాగుతుంది. ఆయన నమ్మకత్వాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నామా? ఆయన నమ్మకత్వం మనకు అర్థమవుతుందా? ఆయన విశ్వాస్యత మనకు అర్థమవుతుందా? ఆయన కృప మనకు అర్థమవుతుందా? ఇర్మియా అంటాడు, మీరేమనుకుంటున్నారు? ఆయన నమ్మకత్వం మన ఎడల ఉండి ఉండకపోతే మనము నిర్మూలమయ్యి ఉండేవాళ్ళం. ఆయనకు వాత్సల్యత వచ్చి ఉండకపోతే మన అపరాధమును బట్టి ఎప్పుడో నిర్మూలమయ్యి ఉండేవాళ్ళం. కానీ నడిచిన కాలం అంతటిలో దేవుని నమ్మకత్వం. అయితే ఈరోజు దేవుని లేఖనంలో ఒక వ్యక్తి జీవితంలో 147 సంవత్సరాల జీవితంలో దేవుని నమ్మకత్వాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అంటే నిన్న ఎలా ఉన్నాడో దేవుడు ఈరోజు కూడా అలాగే ఉంటాడు. ఈ రోజు ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయన కాలాన్ని బట్టి మారేవాడు కాదు, ఋతువుని బట్టి మారేవాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. అంటే మన పితరులతో దేవుడు ఎలా ఉన్నాడో మనతోనూ అలాగే ఉంటాడు. మనతో ఎలా ఉన్నాడో మన పిల్లలతో కూడా అలాగే ఉంటాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన విషయం,
మన పితరుల జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన చూపిన నమ్మకత్వం ఎలాంటిదో అర్థం చేసుకుంటే ఇప్పుడు ధైర్యంగా బ్రతకగలం, రేపు మన పిల్లలకి భరోసా ఇవ్వగలం. అర్థమవుతుందా మీకు? గతాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ధైర్యంగా బ్రతకగలం, భవిష్యత్తులో ఉన్న మన పిల్లలకు ఒక భరోసా ఇవ్వగలం. కనుకనే ఈరోజు జ్ఞాపకం చేస్తా. ఆదికాండంలో 28వ అధ్యాయం 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అతను నిన్న మాట ఏంటో తెలుసా? 15వ వచనం చూడండి. ఇదిగో నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు మరలా నిన్ను రప్పిస్తా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన పండుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికే నేను వస్తా, మరలా నేను ఇక్కడికి నిన్ను తీసుకొస్తా, నేను చెప్పినది నెరవేర్చే వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా నిన్ను నన్ను వేరు చేయగలిగింది ఏది లేదు. ఓ పెళ్లి ప్రమాణంలో లేదు ఇది, అవునా? ఓ పెళ్లి ప్రమాణంలో లేదా? దేవుడు యాకోబుతో చేస్తున్నాడు ప్రమాణం, దేవుడు యాకోబుతో చెబుతున్నాడు మాట. మన జీవితాలలో జ్ఞాపకం చేసుకోండి, మనం ఏదో అనుకుంటున్నాం కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి ప్రతి పరిస్థితిలో నేను నీతో కూడా ఉన్నాను. అంత మాత్రమే కాదు, నువ్వెక్కడ బయలుదేరావో నేను అక్కడికి మరలా తీసుకొస్తా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, యాకోబు ప్రారంభ జీవితంలో 20 సంవత్సరాల ప్రాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీతో ఉన్నాను. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే యాకోబు అంటాడు లేచి, అరే ఈ స్థలము ఎంత భయంకరం, ఇది దేవుని మందిరం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఎవరు మాట్లాడే స్థలం? ప్రజలు వినే స్థలం. అర్థమైందా? దేవుడు మాట్లాడే స్థలం, ప్రజలు వినే స్థలం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారి మీటింగ్కి వెళ్తే ఏం మాట్లాడతాడా అని చూస్తాం, డ్వాక్రా మీటింగ్కి వెళ్తే ఏం మాట్లాడతారా అని చూస్తాం, అవునే కదా? కానీ చర్చిలోకి వస్తే చీర ఎక్కడ కొన్నావు, రాత్రి కూర ఏంటి, కరెంట్ ఉందా, సీరియల్ చూసావా? వినాల్సిన చోటేమో మాట్లాడతాం, మాట్లాడాల్సిన చోటేమో వింటాం. నువ్వు ఎమ్మెల్యే సభకి వెళ్ళినప్పుడు మాట్లాడాలి, మా ఊళ్ళో రోడ్డు లేదండి, మా వీధిలో ట్రైన్ లేదండి, మా ఇంట్లో బియ్యం లేదండి, మా అబ్బాయి స్కాలర్షిప్ రాలేదండి, మా మనవడికి అమ్మ ఒడి పడలేదు, ఇవి మాట్లాడాలి. అక్కడ ఏం చెప్తావా అని నోరాగలించి చూస్తావు. ఎక్కడికి వస్తే పక్కేవాడు కట్టుకున్న చీర దగ్గర నుంచి వేసుకున్న ఆభరణాల దాకా ఎక్కడ ఏంటి ఎలా. దేవుని మందిరం అంటే అది దేవుడు మాట్లాడే స్థలం, మనుషుడు వినే స్థలం. ఇక్కడ ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు, మనుష్యుడు వినాలి. ఇదిగో యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి చోటకు వస్తా, ప్రతి పరిస్థితిలో ఉంటా, నేను మరలా ఇక్కడికి తెస్తా. ఎంత అద్భుతమైన మాట అసలు ఇది. ఓ తండ్రి కొడుకుతో కూడా ఇవ్వలేని భరోసా, ఓ తల్లి కూతురు కూడా ఇవ్వలేని భరోసా దేవుడు తన భక్తులకు ఇస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రజలందరికీ చెబుతున్న ఒక్క మాట, నేను మీతో కూడా ఉన్నాను.
ఎప్పుడైనా అనుకున్నారో దేవుడు నాతో ఉన్నాడని? అనుకుని ఉంటే మన కళ్ళు ఎందుకు తడుస్తాయి? నాన్న దగ్గర ఉండగా ఏడ్చే కొడుకు ఎవడైనా ఉంటాడా? అమ్మ దగ్గర ఉండగా ఏడ్చేవాడు ఎవడైనా ఉంటాడా? అంటే దేవుడు నాతో ఉన్నాడు. మనం ఎంతసేపు దేవుడు అంటే ఎత్తైన కొండ మీద ఉంటాడు, దేవుడు అంటే 4 గోడల మధ్యలో ఉంటాడు, దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు. మనోళ్ళు కూడా ఇలాగ మాట్లాడతారుగా, నాకు దేవుడు తోడు లేకపోతే 52 రోజుల్లో ఇంత కట్టడం కడతావా? మీరు కూడా రండి. మనమేమనుకుంటున్నామంటే జనం ఎక్కడుంటే దేవుడు అక్కడున్నాడు అనుకుంటున్నాం, వసతులు ఎక్కడుంటే దేవుడు అక్కడున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నేను నీతో కూడా, నీతో ఉన్నవాడిని నువ్వు చూసుకోకపోగా ఎక్కడో ఉన్నాడని ఊహించడం తప్పు. దేవుడు ఎక్కడున్నాడు? నీతో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. మరి చిత్రం ఏంటో, దెయ్యాలు ఎల్లనే పడతాయి. బయట వాళ్ళ కంటే చర్చిలో ఉన్న వాళ్ళకే దెయ్యాలు ఎక్కువ పడుతున్నాయి. ఈ అచ్చు టచ్ బ్యాచ్ దగ్గర చూస్తాంగా, అవునా? ఈ టచ్ చూడండి, టచ్ అని కానీ పడిపోతారు. ఓ బుక్లో రాస్తారు, దెయ్యాలను వెదలగొడుతున్న పాస్టరు. ఎవడో నాలంటోడు ఇది ఏంటిది, ఈ దెయ్యాలు చర్చిలో ఉంటాయా అన్నాడు అనుకోండి. మరుసటి రోజు పేపర్లో ఇలా వస్తుంది, దేవుని ఆత్మచేత నింపబడుతున్న ప్రజలు. అలే దేవుడు మనతో ఉన్నాడు. మీరు చూడండి, గదిలో లైట్ వేశారు, చీకటి ఉంటుందా? చీకటి వెళ్ళిపోమ్మా, చీకటి వెళ్ళిపోమ్మా, చీకటి వెళ్ళిపోమ్మా అన్నాలా? లైట్ తీసేశారు, ఆర్త ఏమైనా పట్టాలా? చీకటికి వచ్చేద్దంతే. మీరు లైట్ వేస్తే వెళ్ళిపోద్ది, లైట్ తీస్తే దెయ్యం కూడా అంతే. దెయ్యం కూడా అంతే. దేవుడు మనలో ఉంటే దెయ్యం అవతల ఉంటుంది, దేవుడికి మనం దూరంగా ఉంటే దెయ్యం మనలో ఉంటుంది. చిన్న లాజిక్ మర్చిపోయి ఆయన వచ్చన్నాడు, ఇంటి వచ్చన్నాడు అని పరిగెడుతున్నారు వీళ్ళు పెచ్చోళ్ళు. ఇప్పుడు చూద్దాం, దేవుడు మనతో. యాకోబు చెబుతున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు పైబడిన జీవితంలో దేవుని నమ్మకత్వం. 100 సంవత్సరాలు పైబడిన జీవితంలో దేవుని నమ్మకత్వం. ఆయన చెబుతున్న ఒక మాట 48వ అధ్యాయం 15వ వచనం చూడండి. అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఇస్సాకులను ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. బా, ఏం చెప్పాడు అక్కడండి? ఏం చెప్పాడు? ఒక మాట చూడండి, ఏమన్నాడు? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో. అంటే అక్కడ ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, ప్రతి స్థలములో నేను నీతో కూడా ఉంటా, నీకు తోడై ఉంటా. అంటే యాకోబుతో దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే ఇంకొక కొంచెం అర్థం అవడానికి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లుగా మీ పక్షమును యుద్ధము చేయను. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి. అంటే దేవుడు తోడు అంటే ఎలా ఉన్నానని చెప్పాడు? ఒక తండ్రిలా ఉందన్నమాట. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని. యాకోబు అంటున్నాడు, నేను నడిచి వచ్చిన ఈ 100 సంవత్సరాల పైబడిన జీవితంలో నన్ను ఎత్తుకుని తండ్రి వల్లే పోషించాడు. ఆయన నమ్మకత్వానికి, ఆయన చూపినటువంటి విశ్వాస్యతకు నేనేమి ఇవ్వగలను? దావీదు గారిని అడిగితే ఇలా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు ఎప్పుడైనా అర్థమవుతుందా? మనం అనుదినము ఆకలి ఎరుగక ఆహారాన్ని భుజిస్తున్నామంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడని
ఆలోచించగలుగుతున్నావా? దేవుడు అందించుచున్నాడని ఊహించగలుగుతున్నావా? ఇదిగో ఆయన అనుమతి లేకుండా ఆహారము తిని ఆనందించుట ఎవనికి సాధ్యం? ఆయన చిత్తం లేకుండా ఆహారం తిని ఆరోగ్యంగా బ్రతకడం ఎవనికి సాధ్యం? అవునే కదా. మీకున్న డబ్బుతో పళ్ళు కొనుక్కోగలరు, పలకరింపు కొనలేరు. మీకున్న డబ్బుతో బట్టలు కొనగలరు, అందాన్ని కొనలేరు. మీకున్న డబ్బుతో ఆహారాన్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. మీకున్న డబ్బుతో పరుపు కొనగలరు, నిద్ర కొనలేరు. మీకున్న డబ్బుతో మందులు కొనగలరు, ఆరోగ్యాన్ని కొనలేరు. మీకున్న డబ్బుతో లోకంలో సౌకర్యాలు కూర్చుకోగలరు. కానీ మీతో ఉన్న మీ దేవుడు మీ ఆశలను ఎరిగి, అక్కరలను ఎరిగి అవసరాలు తీరుస్తున్నాడు తండ్రి వల్లే. హల్లెలూయా. ఆయన విశ్వాస్యత అర్థమైందా? ఆయన విశ్వాస్యత అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 20 సంవత్సరాల పైబడి మీ పరిచర్యలో దేవుని నమ్మకత్వం. రెండవ మాట చూద్దాం. ఇంకా ఆయన మాట్లాడుతున్న మరొక మాటను చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. 48వ కీర్తన 16వ వచనం. అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించి. చదివారా? ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం. అనగా సమస్తమైన నన్ను తప్పించి. అంటే దేవుడు తోడుగా ఉంటే కీడు రాదని కాదు, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం రాదని కాదు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ అపాయం రాదని కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించి. కీడులు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి, కన్నీళ్ళు ఎదురైనవి, కానీ వీటన్నిటిలో నుండి ఆయన నా చెంత ఉండి ఏం చేశాడు? ఆయన తప్పించాడు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 38 నుంచి. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనా మేకలైనా ఈడ్చుకుపోలేదు, నీ మంద పొట్టేలు నేను తినలేను, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానిని, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఇలాగంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించి తిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మందల నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతం 10 మారులు, అంటే 10 మార్లు ఏమార్చావు నన్ను. మీరు చూడండి, 20 సంవత్సరాల మందల దగ్గర ఉన్నాడంట, 14 సంవత్సరాలు కూతుళ్ళ కొరకు, 6 సంవత్సరాల మందల కొరకు, 20 సంవత్సరాలు యాకోబు అంటాడు నా కనులకు నిద్ర దూరమైంది. ఇదిగో అపాయాలు, అడవిలో రాత్రి పగలం, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నా దేవుడు నా పక్కన నిలిచాడు. 34వ కీర్తన 7వ చరణం చూడండి, ఒక అద్భుతమైన పదం. 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఈ మధ్యాహ్నం ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో ఉత్పన్నమైన ప్రతి ప్రమాదంలోనూ దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని రక్షించాడు. ఎలాంటి ఉత్పన్నం? మన తరం చూస్తే 86లో గోదావరి చూసాం, 96లో తుఫాన్ చూసాం, 2020లో కరోనా చూసాం. అవునా? మన తరం ఇప్పుడున్న ఈ తరం చూసిన అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు. 86లో గోదావరి చూసాం, 96లో తుఫాన్ చూసాం, 2020లో కరోనా చూసాం. మనం కరోనాలో బ్రతికి బట్టగట్టామంటే మూతు కట్టుకున్న మాస్కో, చేతికి పూసుకున్న శానిటైజరు, భుజానికి వేసిన టీకాయో కాదు.
ఆయన దూత మన పక్కన నిలిచి మరణము తప్పించింది. ఆయన దూత మన పక్కన నిలిచి అపాయమును తప్పించింది. ఈ రోజున అర్థం చేసుకోగలవా? అర్థం అవుతుందా? ఏదో ఇంట్లో కూర్చుని బాదం పిస్తాలు తిన్నామండి, ఇంట్లో కూర్చుని డ్రై ఫ్రూట్స్ తిన్నామండి, ఇమ్యూనిటీని డెవలప్ చేసామండి. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేతకానోళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు చేతకానోళ్ళు కాదు, బలహీనులు అంతకన్నా కాదు. కానీ దేవుని కృప మన ఎడల విస్తరించబడింది, దేవుని ప్రేమ మన ఎడల విస్తరించబడింది. అందుచేతే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. కాబట్టి యాకోబు అంటాడు, ఇదిగో గడిచిన 20 సంవత్సరాలు అరణ్యంలో అర్ధరాత్రి ఆకలి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన దూత నా పక్కన నిలిచి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. బా ఏమంటున్నాడు? అయితే ప్రభువు నమ్మదగినాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 2 విషయాలు చెప్పాను. ఒకటి, అతని బ్రతుకు దినవలన్నీ నమ్మకంగా పోషించాడు. రెండవది, అతని పక్కన నిలిచి కావలివానిగా కాశాడు. ఇక 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బంధువులే బాధకులైతే ఒక అడవిలో ఓ కుక్క కుందేలు పోట్లాడుకుంటున్నాయి. ఓ కుక్క, ఎక్కడే ఉన్నారా? ఆకలేస్తుందా? టిఫిన్ చేసి వచ్చి ఉంటారులే. అయినా ఆడవాళ్ళు ఆకలేసినప్పుడు తినరు కదా, జ్ఞాపకం వచ్చినప్పుడు తినే బ్యాచ్ మీరు. ఆడవాళ్ళు అందరూ ఆకలేసినప్పుడు తినరు. సీరియల్లో పడి మర్చిపోయో, పక్కోళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయో, 2 అయిపోయాకను 3 అయిపోకనా అయ్యో అక్క అన్నం తినలేదు, అప్పుడు జ్ఞాపకం వచ్చి తింటారు. పర్లేదులే, మర్చిపోండి. ఓ కుక్క కుందేలు పోట్లాడుకుంటున్నాయి. ఏమనంటే, రాజుగారికి నేను సలహాదారుగా ఉండాలి. కుందేలు అంటదే, నీకేం తెలుసు పెచ్చమోకమా, నువ్వు వీధిలో మరగడం తప్ప ఆలోచన చెప్పడానికి పనికిరావు, నేనే ఉంటానంటుంది. ఇప్పుడు కుక్క అంటదే, నీకేం తెలుసు, ఏదో అక్కడక్కడ తిరగడానికి పనికొస్తావు కానీ రాజుగారికి సలహా చెప్పాలంటే నేనే ఉండాలి, నీకు తెలుసో తెలియదో, అడవికి ఆయన సింహం అయితే ఊరికి నేను సింహం, నన్ను గ్రామ సింహం అంటారు, కాబట్టి నేను చెబుతానండి. సరే పోట్లాడుకుంటున్నాయి. ఈ లోపల అటుగా పోతా నాకు వచ్చింది. ఏంటి మీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు, ఏంటి సంగతి అంది. ఏమీ లేదండి, ఇదిగో నేను రాజుగారికి సలహాదారుగా ఉంటానంటే ఈ కుక్క ఒప్పుకోవడం లేదు. ఈ మాత్రం దానికి మీరిద్దరూ పోట్లాడుకోవడం ఎందుకు, రాజుగారి దగ్గరికి వెళ్దామన్నాయి. ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు రాజుగారి దగ్గరికి. రాజుగారి దగ్గర సమస్య చెప్పారు. రాజుగారు అన్నారు, ఈ మాత్రం దాన్ని కొట్టుకోవాలా? నేను ఒక మాట చెప్తానేనండి. ఇదిగో మన అడవికి ఆరంభంలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ఆకు పట్టుకుని వస్తే, ఆ మర్రి చెట్టుకున్న ఒక ఆకు తుంచుకుని ఎవరు ముందొస్తే వాళ్ళే నాకు సలహాదారుడు అంది. వెంటనే కుక్క అంది, అదెంత పని, నేను కాదా తెచ్చేస్తా. కుందేలందరూ రెడీ అంది. సంగతి ఏంటంటే పాపం కుక్క అడావుడిగా 4 అడుగులు వేసింది. ఆ పక్కన కుక్కలన్నీ ఎదురుకొచ్చి నిలబడ్డాయి. ఇక ఈ కుక్క పరిగెడదామంటే ఆ ఈదులో కుక్కలన్నీ మీద పడుతున్నాయి. సరే ఏదో నా తప్పించుకుని ఇంకో ఈదులోకి వెళ్ళింది. మరలా ఆ ఈదులో కుక్కలన్నీ జంట పడ్డాయి. ఈ కుక్కలు తప్పించుకునే లోపల కుందేలు వెళ్ళింది, ఆకు తెచ్చింది, సింహాసనం మీద కూర్చుంది. కొంచెం ఆలస్యంగా అయినా ఆకు తెచ్చేటప్పటికి ఈ చెడగొట్టని కుక్కలన్నీ కూర్చుని చప్పట్లు కొడుతున్నాయి. ఎందుకు? కుందేలు సలహాదారు అయిందని. ఇప్పుడు వెనకాల కూర్చుని కుక్క అంటుంది, 6 పిచ్చి మోకలారా, మీలో ఒకరిని నేను అయ్యుంటే బాగుండేది కదా, నన్నేమో ఓడించారు, అవతలోడికి ఏమో చప్పట్లు కొడుతున్నారు అన్నట. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ కుక్క ఓడిపోవడానికి కారణం ఎవరు? మీకు తెలుసా?
చాలాసార్లు మనం బాధపడడానికి కారణం మన బంధువులే. మనం అనుకుంటాం బంధువులు మావాడు 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 బట్టలు చింపేసుకుంటాం. చిరిగిపోని బట్టలు చూసి అల్లరి చేసేది ఆడే. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మన బాగుపడితే అసూయపడేది ఆడే, మన పాడైపోతే హేళన చేసేది ఆడే. ఎవరు? మన బంధువులే. మన బంధువులే. ఇక్కడ కూడా అదే సంగతి, ఇక్కడ కూడా అదే సంగతి. ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు, దేవుని నమ్మకత్వం ఎలాంటిది అని అడిగితే యాకోబు అంటాడు, నా బంధువులే నాకు బాధకులైనప్పుడు. చూడండి, ఆదికాండం 31:22. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలవబడును. తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంతా దూరం అతని తరుముకుని పోయి ఎలాగు కొండ మీద అతన్ని కలుసుకును. ఇప్పుడు చూడండి, ఆ రాత్రి దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలకకము, జాగ్రత్త. ఇప్పుడు ఇంతకీ లాబాను ఏమనుకున్నాడు? యాకోబుకి ఎవరు లేడు, ఒంటరుడు, తోలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడేది యాకోబు దేవుడు అంటున్నాడు లాబానుతో, జాగ్రత్త. యాకోబు ఏమన్నాడు చూడండి, 42వ వచనంలో అదే అధ్యాయంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నన్ను ఒట్టి చేతులతోనే పంపివేయుదువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాబానుతో చెప్పి. బంధువులే బాధకులైనప్పుడు ఆప్తుడై హత్తుకున్నాడు ఆయన. ఇక అర్థమవుతుందా? మన కష్టాన్ని చూసి హేళన చేసిన బంధువర్గం, మన నష్టాన్ని చూసి అల్లరి చేసిన బంధువర్గం, మనం ఎదిగితే అసూయపడిన బంధువర్గం, ఆ 2 పరిస్థితుల మధ్య నలిగిపోతున్న మనలని పక్కన నిలిచి హత్తుకుని నేనున్నానని ధైర్యపరిచాడు. కనపడింది ఎప్పుడైనా నీకు? కనపడింది ఎప్పుడైనా? ఇక్కడ ఈ మాట చూస్తున్నప్పుడు యాకోబు అంటాడు, నా జీవితంలో నా బంధువులే నాకు బాధకులైతే నా దేవుడు, నాకు మాటిచ్చిన దేవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు నాకు నమ్మకంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ఒకసారి ఆలోచించగలవా? నీవు నడిచొచ్చిన జీవితం అంతటిలో నీ దేవుడు నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకో. అనేక సమయాలలో పరిస్థితులను బట్టి ప్రార్థించడం మర్చిపోయామేమో, అనేక పరిస్థితులను బట్టి ఆయన ఆరాధించడం మర్చిపోయామేమో. అవును కదా? ఈ హేళన చేసిన బ్యాచ్ అంతా ఆదివారం ఫంక్షన్ పెడితే ఆరాధన మానేసేయడం మొక్కాలు కదా మనయ్. ఈ అసూయపడినటువంటి ప్రజలంతా ఆదివారం ఫంక్షన్ కార్డు ఇస్తే ఆరాధన మానేసి అగేన్స్ట్కి వెళ్ళలేదా? మనం అపనమ్మకస్తులమేమో కానీ ఆయన ఇప్పుడు నమ్మకస్తుడే. ఆయన నమ్మకస్తుడే. యాకోబు రాహేలు అందాన్ని చూసి మోసపోయి ఉంటాడు. రాహేలుని గురించే 6 సంవత్సరాలు ఆలోచించి ఉంటాడు. అయినా దేవుడు ఈ క్షణం యాకోబును మర్చిపోలేదు. కొన్నిసార్లు నీతో మాట్లాడడం ఆలస్యమైందేమో కానీ నిన్ను గురించి ఆలోచించిన క్షణమే లేదు ఆయనకి. అర్థమైందా? కొన్నిసార్లు నీతో పలకలేదేమో కానీ నిన్ను గురించి ఆలోచించిన క్షణమే లేదు ఆయనకి. యెషయా గ్రంథం 49:15 చూడండి. యెషయా గ్రంథం 49:15 బిడ్డనైనా మరుచును గాని కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచును గాని వారైనా మరుచుదురేమో, నేను నిన్ను మరువను. ఎంత నమ్మకమైన మాట ఇది! ఎంత నమ్మకమైన మాట ఇది! అంటే ఇక్కడ ఇందాక చెప్పిన మాట మరలా చెప్తున్నాను మీకు. కొన్నిసార్లు ఆయన మనతో మాట్లాడలేదేమో కానీ మన గురించి ఆలోచించని క్షణం లేదు. హల్లెలూయా.
ఎంత నమ్మకమైన దేవుడు అండి, ఎంత నమ్మకమైన దేవుడు. ఆయన పోషించడంలో నమ్మకం, ఆయన కావలి కాయడంలో నమ్మకం, ఆయన ఆదరించడంలో నమ్మకం. మూడో విషయాన్ని కూడా, మూడు అయిపోయినాయా, నాలుగో విషయాన్ని కూడా చెప్తాను. ఆకలేస్తుందా? స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇంకా 4 విషయాలు ఉన్నాయి, మరి చెప్పేద్దాం, ఏదోటి అవుతుంది. ఎందుకు వచ్చిందండి బాబు, ముగించండి అన్నట్టుంది కథ. నాలుగో విషయంలో భయమే అంతరంగంలో యుద్ధ రంగమైతే, భయమే అంతరంగంలో యుద్ధ రంగమైతే. చాలాసార్లు చూడండి, భయపడిన సందర్భంలో కనులకు నిద్ర దూరమైన రోజులు, భయపడిన సమయంలో కడుపులో ఆకలి లేని సమయంలో, భయపడిన సమయంలో మనసు కుదురు లేనప్పుడు, ఎవరికి చెప్పుకోలేం, ఒక చోట కూర్చోలేము. పక్కోళ్ళకి చెబితే పరువు పోద్దేమో, లోపల దాచుకుంటే ప్రాణం పోద్దేమో. అవునా? బయటేమో యుద్ధంలో, అంతరంగంలో పోరాటాలు. బయటేమో యుద్ధం, అంతరంగంలో పోరాటం. అలాంటి పరిస్థితుల మధ్య 2010లో మీ సంఘం అంతా అలాంటి పోరాటం చేసింది. బయటేమో యుద్ధం, లోపలేమో పోరాటం. ఎటు చూసిన సరిహద్దులన్నీ యుద్ధమే, అంతరంగం అంతా యుద్ధ పోరాటమే. ఏం జరుగుద్దో చూడండి. 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తను కలిగినదంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు. ఒకటి, తన అన్నయ్యని యాసావు చంపేస్తాడేమో. ఎందుకో, నీ అన్న యాసావు 400 మందిని తీసుకుని ఆయుధాలు చేతపట్టుకుని వస్తున్నారు, సమాచారం విన్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, యాకోబు యొక్క హృదయం ఏమైపోయిందో తెలుసా? యుద్ధరంగం అయిపోయింది. ఇంకా ఏం చెయ్యాలి? ఆనందంతో, సంతోషంతో భార్యలను, పిల్లలను, మేకలను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, తన దగ్గరున్న వజ్ర వైడూర్యాలను, బంగారాన్ని తీసుకుని బయలుదేరాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మహనీయము అన్నారు, అది దేవుని సేన అన్నారు. అంత రమ్యంగా ఉన్నటువంటి మందంతా ఒక్కసారి ఉలిక్కి పడింది, కలవరపడింది. ఇప్పుడు అమ్మాయి, మీరు నడండి. తానొక్కడే నిలిచిపోయాడు, తానొక్కడే. మీకు తెలుసా, ఆ రోజుల్లో ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఉన్న అనేక రాత్రులు ఈయనొక్కడే నిలబడి ప్రార్థన చేస్తుంటాడు, ఈయనొక్కడే కన్నీళ్లు గార్చుంటాడు, ఈయనొక్కడే. ఏం జరుగుద్దో, ఏమవుతుందో. ఒక పక్కన భయం, ఒక పక్కన శత్రువు శవాలు, మరొక పక్కన ఆగిపోయింది, వీళ్ళ వల్ల కాదు. ఇలాంటి పదునైన పదజాలాలతో ప్రత్యర్థి సవాలు విసురుతుంటే ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడే. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో పక్కన నిలిచి యాకోబుని దేవుడు తట్టినట్టు చూస్తాం. యాకోబు నేనున్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆయన నమ్మకత్వం.
ఆ రోజున ఎంతమంది ఎలాంటి వ్యక్తులున్నా, మన దగ్గర ఎంత ధనం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయులుగా నిలబడ్డాం. కానీ ఆయన కలగజేసుకుని ఆయన చేసిన త్రోవ, ఆయన కలగజేసుకుని ఆయన చేసిన త్రోవ, ఆయన కలగజేసుకుని ఆయన ఇచ్చిన భరోసా నమ్మదగినది. ధనవంతులు సైతం ఆశ్చర్యపడే రీతిలో, శత్రువు తల వంచుకునే స్థితిలో ఆయన తన కార్యాన్ని చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎదుగో నీవు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచింది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిని కూడా మెప్పించావు. ఆయన నమ్మకత్వం. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన నమ్మకమైన వాడు. అంతరంగంలో ఆందోళన, అంతరంగం యుద్ధరంగమైన వేళ పక్కన నిలిచి భుజం తట్టేవాడు, హత్తుకొని ఆదరించేవాడు. ఇదిగో యాకోబు భయంతో గజ వణికిపోతున్నప్పుడు, భయంతో గడగడలాడిపోతున్నప్పుడు పక్కన నిలిచి ఆయన నమ్మకత్వం. చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. ఇక చివరి సంగతి మనకు వస్తే, కరువులో జీవనదాతగా. ఎలాంటి కరువు అని అడిగితే చూడండి, రాబోతున్న అపాయానికి ఆదికాండం 41:57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుగుటకు వచ్చిరి. 42:1. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు వీరేళ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు, తన కుమారులతో అనెను. 45:4. అంతడు యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం అండి! దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం చూడండి. కరువులో ఆ కరువులో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవచ్చేమి. ఇప్పుడు అంటాడు, మిమ్మల్ని కాపాడడానికి దేవుడు ముందుగా నన్ను పంపించాడు. ఎన్నాళ్ళు అని అడిగితే 20 సంవత్సరాల ముందు. అంటే 13 సంవత్సరాలు సరసాల మధ్య ఉండిపోయాడుగా. పెళ్ళయింది, 2 పిల్లలు. అంటే 20 సంవత్సరాల తర్వాత కరువు రాబోతుందని తెలిసి దేవుడు యాకోబు కొరకు ఒక వ్యక్తిని అక్కడ. నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు అనుకుంటాం, అయ్యో దేవుళ్ళ వచ్చాడని అంటావు. దేవుళ్ళ రావడం కాదు, దేవుడే సిద్ధపరిచాడు. అలా చూడండి, మారా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చేవుంది, నీళ్లున్నాయి, కానీ నీరు ఎలా ఉందంట? చేదుగా ఉంది. అప్పుడు అన్నాడు, ఆ చెట్టు చూడండి అన్నాడు. మొక్క కాదు, చెట్టు. అంటే వీళ్ళు అక్కడికి వస్తారని తెలిసి, ఆ నీళ్లు తాగుతారని తెలిసి దాన్ని శుద్ధి చేయడానికి అక్కడ ఒక చెట్టుని దేవుడు ఏర్పాటు చేశాడు. సమస్య కంటే ముందే పరిష్కారాన్ని ఉంచుతాడు దేవుడు. చాలాసార్లు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక మనం అయోమయానికి గురవుతుంటాం. ఎదుగో ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసుకోండి, యాకోబుతో దేవుని నమ్మకత్వం. ఆ కరువు కలిగిన పరిస్థితుల్లో ప్రజలను విస్తరింప చేయడానికి
అక్కడికి తీసుకెళ్లి 430 సంవత్సరాలు అక్కడ పెట్టి వాళ్ళని 6 లక్షలకు పైగా విస్తరింపచేశాడు. ఓ గొప్ప సమూహంగా చేశాడు. దేవుని నమ్మకత్వం ఈ రోజున మన జీవితాలలో సంభవించుచున్న ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనల్ని విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ చరణం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. హల్లెలూయా. ఆయన కరువులో జీవనదాత. కరువును చూసి కన్నీళ్లు పెట్టకండి, కష్టాన్ని చూసి కదిలిపోకండి. మిమ్మల్ని ఆదరించడానికి, మీకు సేద తీర్చడానికి ఆయన అంతకు ముందే సహకారులను సిద్ధపరిచాడు. అంతకు ముందే సహకారులను సిద్ధపరిచాడు దేవుడు. మీరు నిలబడి చూడండి, సహకారులు మీ యొద్దకు రాబోతున్నాడు. మీరు నిలబడి చూడండి, సహాయం మీ యొద్దకు రాబోతుంది. ఇక యాకోబు జీవితంలో చివరి మజిలీ మనం చూస్తే, చివరి మజిలీ ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో స్వాస్థ్యముతో సంతోషపరిచాడు. నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, యాకోబు అనబడదు అని చెప్పారు. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా. చీకట్లన్నీ తొలగిపోయినాయి, చిక్కులన్నీ తొలగిపోయినాయి, శత్రువులందరూ పోయారు. ఇప్పుడు ఏం కలిగిందంట? సూర్యోదయం అయింది. చీకట్లు పోయినాయి, చిక్కులు పోయినాయి, సమస్యలు పోయినాయి, శత్రువులు పోయినాయి, ఉషోదయం కలిగింది. అంటే నమ్మకత్వం చూడండి. యాకోబుకి దేవుడు స్వాస్థ్యం ఇచ్చి అతన్ని సంతోషింపచేశాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. పౌలన్న ఏమన్నాడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. హల్లెలూయా. యాకోబు అనేక సమయాలలో అపనమ్మకంగా జీవించాడేమో, యాకోబు అనేక సార్లు అపనమ్మకత్వాన్ని ప్రదర్శించాడేమో, కానీ దేవుడు ఎప్పుడు నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఈ మధ్యాహ్నపు వేళ నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. అనేక సమయాలలో మనం నమ్మకత్వాన్ని కోల్పోయామేమో, మన అపనమ్మకత్వాన్ని ప్రదర్శించామేమో, కానీ మన దేవుడు తన నమ్మకత్వాన్ని ఎప్పుడు కోల్పోలేదు. తన స్వభావానికి విరోధంగా ఎప్పుడు ఏమీ చెయ్యలేదు. కనుకనే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇదిగో ఈ 20 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఆయన నమ్మకత్వం, ఈ 20 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఆయన నమ్మకత్వం, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ ఆయన నమ్మకత్వానికై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. అందరూ మోకరిద్దాం. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా. యాకోబు అంటున్నాడు, నేను పుట్టెనిది మొదలుకొని ఇదిగో నన్ను పోషించిన దేవుడు, నా జీవితంలో సంభవించిన ప్రతి కీడులో నుండి నన్ను తప్పించిన దేవుడు, నా బంధువులే బాధకులైతే దరిచేర్చి ఆదరించిన దేవుడు, కరువే సంభవిస్తే జీవనదాతయై పోషించిన దేవుడు, నా అంతరంగమే రణరంగమైతే నా పక్కన నిలిచి ఊరడించిన దేవుడు, నాకు స్వాస్థ్యమునిచ్చి నన్ను సంతోషపరిచిన దేవుడు. ఎంత గొప్ప దేవుడైనా, ఇదిగో అప్పుడు యాకోబు సాగిల పడుతున్నాడు ఆయనకి. అప్పుడు ఉషోదయమైంది.
ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకులో ఎక్కడైనా అపనమ్మకత్వము చాలా ఉంటే, అవిశ్వాసము చాలా ఉంటే, నన్ను క్షమించయ్యా, నీ నమ్మకత్వాన్ని గుర్తించలేకపోయానయ్యా, నీ కార్యాన్ని గుర్తించలేకపోయానయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అనేక సమయాలలో నీ హృదయాన్ని బాధ పెట్టానే, అనేక సమయాలలో నీ మనసుకు ఆయాసంగా ప్రవర్తించానయ్యా. నీ తట్టు చేతులు చాపుతున్నాను, నీ నమ్మకత్వానికై సాగిలు పడుతున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా స్తోత్రాలు. నాయన యాకోబు జీవితంలో కాదు కానీ మా జీవితంలో తండ్రి, నీవు చూపిన నమ్మకత్వానికై ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము తండ్రి. ఏమి ఇవ్వలేము గాని ఈ మా స్తుతి పాత్రను యేసు నామములో సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.